నువ్వు విశ్వాసం ఉంచాలి ఆయన పైన, ఆయన నమ్మాలి. మనులు మాణిక్యములున్నా, మేడమీద్దెలు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా, ఏది ఉన్నా అది సున్నా. అది సంగతి. నీ జీవితంలో యేసు లేకపోతే, యేసు అనగా వాక్యం, వాక్యానుసారమైన జీవితము, వాక్యము నీ జీవితంలో లేకపోతే నువ్వు అనుకున్నావే నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు చదువు ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, అందం ఉంది, అంతస్తుంది, అందచందాలెన్నున్నా, అందలముపై కూర్చున్నా, సుందరుడు ప్రభు లేకయుల్నా, సుందరుడు ప్రభు లేకయుల్నా, ఏది ఉన్నా అది సున్నా. అది నువ్వెంత సుందరుడు అయినా, నువ్వెంత సౌందర్యం ఉన్నా, నీకెంత అంతస్తులున్నా, నీకెంత మణులు మాణిక్యాలున్నా, నీకెంత తెలివి జ్ఞానం ఉన్నా, యేసు లేకపోతే నువ్వు జీరో, సున్నా. యేసు అనగా వాక్యము. వాక్యము నీ జీవితంలో కార్యం చేయాలి, వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. ఇదొక్కటే దేవుడు నేను అడిగేది. నువ్వేమి దేవునికి ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు కావాలి దేవునికి, నేను కావాలి, నేను చేసే పరిచర్య కాదు ఆయన కావాల్సింది, నేను చెప్పే వాక్యం ఆయన కావాల్సినలా, నేను కావాలి ఆయనకి. ఆయన అంటాడు, నీ వాక్యం నాకు వద్దయ్యా. వాక్యం చెప్పడానికి పరలోకంలో కోట్ల దేవదూతలు ఉన్నారు, కోట్ల దేవదూతలు. వాళ్ళంతా జ్ఞానవంతులు కదా, మనకి మనం అజ్ఞానులమైతే వాళ్ళు వచ్చి జ్ఞానం నేర్పేవాళ్ళు కదా, వాళ్ళు ఉన్నారు. మరి ఆయన కావాల్సింది నా వాక్యము, నేను చెప్పే నా పరిచర్య కాదు, నేను కావాలి ఆయనకి. నువ్వు చేసే కార్యాలుగా దేవునికి కావాల్సింది నువ్వు కావాలి. చెప్పగలవా ఈరోజు ప్రభువా నేను సిద్ధంగా ఉన్నానని? యెషయాను అడిగాడు, ఎవరు పోతారు నా నిమిత్తం అంటే, నేనున్నాను, నన్ను పంపన్నాడు యెషయా ప్రవక్తని దేవుడు అడిగాడు. అత్యున్నత సింహాసనం పైన ఆయన ఆసీనుడై ఉంటే యెషయా గారు చూశారు ఆయన్ని. అయ్యో నేను చనిపోయాను. ఆయన చూసిన తర్వాత నేను చనిపోయాను అంటే, అప్పుడు దేవుడు ఆయన దూత ద్వారా ఆ కారుతో నిప్పు తీసుకొచ్చి పెదవులు తాగితే అప్పుడు చెప్పాడు, ఎవరు పోతారు ఇప్పుడు నా నిమిత్తం అంటే, నేనున్నానయ్యా, నన్ను పంపు. చెప్పగలవు ఈ రోజున, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను.